అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, అడుగులేస్తే అరిసెలు. ఎంతమందికి తెలుసు ఈ ఫంక్షన్? చిన్న పిల్లలు ఎవరైతే అప్పుడప్పుడే అడుగులు స్టార్ట్ చేస్తారో వాళ్ళ చేత అరిసెల మీద నడిపిస్తారనమాట. అది ఇప్పుడు హరి వాళ్ళ పిన్ని మనవరాలు అంటే హరి తమ్ముడి కూతురికి ఆ చిన్న ఫంక్షన్ అయితే చేస్తున్నారు. అందుకు అటెండ్ అవుతున్నాము. నేను, షన్ను, బుజ్జి అందరం రెడీ అయ్యేసి వెళ్ళామన్నమాట. చిన్నగా ఎవరిని అయితే పిలవలేదు, జస్ట్ ఇంట్లో వాళ్ళు మాత్రమే సింపుల్గా చేశారు. ఈ పాపనే ఇప్పుడు అడుగులు వేసేది. ఇలా సింపుల్గా డెకరేట్ అయితే చేస్తున్నారు. చామంతి పూలు, మందారం పూలు ఇలా అరిసెలు పెట్టేసి చామంతి పూలను తుంచి చుట్టూ వేసి మధ్యలో మందారపు రెక్కలు అయితే పెడుతున్నారనమాట. బట్ సింపుల్గా ఉంది, కానీ ఇలాంటి ఫంక్షన్స్ చేస్తే పిల్లలకి రేపు ఫ్యూచర్లో మంచిగా మెమరీస్ అందించిన వాళ్ళం అవుతాం కదా. సో అలా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. దాన్ని మీతో కూడా షేర్ చేస్తే ఎవరైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు, ఒక ఐడియా అయితే వస్తుంది అనేసి తీస్తున్నాను. ఈ పాప ఫ్రాక్ అయితే లంగా జాకెట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు చాలా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ లావెండర్ అలాగే వైలెట్ కలర్ కాంబినేషన్. వెనకాల బ్లౌజ్ కూడా థ్రెడ్స్ వచ్చాయన్నమాట, నెక్ దగ్గర టై చేసేది. వెనకాల ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం బౌస్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇలా అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు పట్టుకొని నడిపిస్తున్నారు. పాప అయితే ఇంతమందిని చూసి ఒక్కసారిగా చాలా భయపడింది. ఈ లంగా జాకెట్ ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. షన్నుకి ఎలా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం సంక్రాంతికి ఈ కలర్ కాంబినేషన్ ప్లాన్ చేసేద్దాం షన్నుకి. ఓకేనా? కి కలర్ సెట్ అవుతుందా లేదా కామెంట్ చేసి నాతో షేర్ చేయండి. చాలా క్యూట్గా ఉంది కదా ఆ పాప, అలా పిలక వేసుకొని మధ్యలో చామంతి పూలు పెట్టుకొని నడవలేకుందనమాట. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది కదా, అందుకు అటు సైడ్కి ఇటు సైడ్కి ఒక 3 times నడిపించారు. ఫస్ట్ లెఫ్ట్ టు రైట్, అలాగే రైట్ టు లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ టు రైట్, ఇలా 3 times. అత్త అక్కడ ఉండేది హరి వల్ల మేనత్త కోడలన్నమాట. నడిపించి తర్వాత ఇప్పుడు పిల్లలందరూ ఉన్నారు కదా, విశ్వబావ పిల్లలు ఇద్దరు, షన్ను, ముగ్గురు కలిసి పాపను పట్టుకొని నడిపిస్తున్నారు. బుజ్జి అయితే లాక్కొని వెళ్ళిపోతుంది ఆ పాపని. అంటే స్ట్రైట్గా నిలబడు అనేసి. బట్ తను హోల్డ్ చేసుకోలేకుందనమాట అరిసెల మీద నిలబడ్డం అనేది. అందుకే కదా అంటారు దాని పేరు అడుగులు వేస్తే అరిసెలు అని. ఇప్పుడిప్పుడే అడుగులు స్టార్ట్ చేసింది. ఇంకొక డ్రెస్ చేంజ్ చేసి ఈ డ్రెస్లో కూడా మళ్ళీ ఒక 3 times అడుగులు అయితే వేయించారు అరిసెల మీద. పిల్లలకి కూడా ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా చేశారా? మీరు ఎలా చేశారో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకొని. షన్నుకి అయితే చేయలేదు, అప్పుడు మాకు తెలియదనమాట. ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ డెవలప్ అయిపోతున్నాయి కదా, జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ చాలా కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి, కొత్త కొత్త ఫంక్షన్స్ అయితే చేస్తున్నారు పిల్లల మెమరీస్ కోసము. బట్ మాకైతే లేదు, ఫస్ట్ టైం ఇలా చేస్తున్నారు యూట్యూబ్లో చూసి. షన్ను టైంలో తెలిసి నింటే కంపల్సరీ నేను కూడా చేసి ఉండేదాన్ని. మెమరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫర్ కిడ్స్. సో లెట్స్ డూ కామెంట్.